ఫస్ట్ రాజమౌళి గారు అండి. ఓకే. యా, రాజమౌళి గారు కలిసేటప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నేను ఆ ఫ్లోలో మేము మాట్లాడేస్తుంటాను. మధ్యలో బయట కాదు, స్క్రీన్ మీద చెయ్యి, ఈ సొల్లు ఈ సోది అంతా బయట చేసేస్తారు కదా, స్క్రీన్ మీద చేయి ఉపయోగపడదు అనేవారు. ఎవరిస్తారు సార్ స్క్రీన్ మీద చేస్తానంటే అనేవాడు. సో ఫస్ట్ ఆయన నన్ను గుర్తించి అంటే మైండ్లో పెట్టుకొని రత్నం గారికి ఆ ట్రాక్ రాయమని చెప్పి విక్రమార్కుడిలో పెట్టడం వల్ల నాలో ఒక యాక్టర్ ఉన్నాడు అనేది ఆయన ద్వారా బయటకు వచ్చింది ప్రస్ఫుటంగా. బట్ రాజమౌళి గారి వరకు వెళ్ళాలంటే రాజమౌళి గారు విక్రమార్కుడికే పెద్ద డైరెక్టర్. అవునండి, రైట్. యా, అక్కడి వరకు వెళ్ళడం అన్నది ఎలా జరిగిందని అది ఇంక ప్రయత్నమే సార్. డైలీ మనం ఇంకేంటంటే ఎవ్రీ డే మనం పేపర్ చదువుతున్నట్టు చదవడమే. ఏదో ఒక రోజు న్యూస్ ఉంటుంది పెద్దది, బట్ ఎవ్రీడే విల్ సీ పేపర్ చదువుతుంది. అట్లాగే రోజు ట్రై చేసుకుని హోప్ ఫర్ ద బెస్ట్. ఆ గాలిలో ఒక ఆశ ఉంటుంది కదా, ఏదో యాక్టర్ అవుదాం, దాంతోనే అలా గడుపుతూ చిన్నది చెరుగుది ఏ చిన్న వేషం వచ్చినా చేసుకుంటా అట్లా వెళ్తున్నప్పుడు మనలో రిఫైన్డ్ ఆ యాటిట్యూడ్ అనేది, రిఫైన్డ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర తారసపడినప్పుడు మన ఎలివేషన్ అనేది విక్రమార్కుడి ద్వారా ఫస్ట్ టైం నాకు ఒక యాక్టర్గా గుర్తింపు వచ్చింది సినిమా సార్. ఓకే. రవితేజ్ గారి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కదా? రవితేజ గారు అయితే ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా రవితేజ గారు ఇస్తా. అప్పుడు ఆయన రవితేజ గారికి నాకు ఉన్న ఇదేంటంటే హీఈస్ అ ప్యూర్, అంటే ఏది కూడా దాన్ని క్యారీ అవ్వడం ఉండదు. ఆ క్యారెక్టర్ ఏదంటే ఆ క్యారెక్టర్ వరకు చేసుకుని వెళ్ళిపోయే టైం పోయి ఆయన వెరీ ప్రాక్టికల్. ఓకే. ఎన్హాన్స్మెంట్ కానీ అసలు ఏది హైపు మాట్లాడడం ఏది ఉండదు, న్యాచురల్ పిన్ టు పిన్ డైలాగు, పిన్ టు పిన్ మీరేం మాట్లాడితే దానికి సమాధానం చెప్పే ఇది. అదే రైటర్ రాసింది ఎంతవరకు అంతే. అదే షూటింగ్లో కూడా మనం సరదాగా లేదంటే ఆయన పని ఆయన చేసుకోవడం. అప్పుడు విక్రమార్కుడు ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆయన నంబర్ వేరే ఆయన తీసుకొని నాకు ఫోన్ చేసి రవితేజ గారు మాట్లాడతారట. నాతో రవితేజ గారు మాట్లాడతారు. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇరగొట్టే హసీనా, అది ఎంత బాగా చేసావంటే నువ్వు వణుకుతున్నప్పుడు భలే చేసావు సీను, అసలు డబ్బింగ్ బాగా చెప్పు, బాగుంటుంది, చాలా బాగుంటుంది క్యారెక్టర్, నీకు మంచి పేరు వస్తాను. ఫస్ట్ టైం లైఫ్ ఎక్సైట్మెంట్లో ఒక హీరో అనే సినిమా చూసి డబ్బింగ్ ఆయన చెప్పిన తర్వాత ఇంక నాకు డబ్బింగ్ చెప్పలా, నీ సీన్ బ్రహ్మాండంగా ఉంది, నీ సీన్ బ్రహ్మాండంగా పండుతుందని చెప్పిన ఫస్ట్ హీరో ఆయన రవితేజ గారు. ఓకే. కానీ అలాంటి మాస్ హీరో రవితేజ అప్పటికే అతను చాలా పెద్ద హీరో, అంతే కదా, అప్పటికే ఒక పెద్ద స్టార్డంలోకి వచ్చేసాడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ రావడం అన్నది అసలు ఆ క్షణాలు తలుచుకుంటే నీకేమనిపిస్తుంది ఇప్పుడు? అంటే అప్పుడు ఇక ఐ మీన్ ద క్లౌడ్ 9లో ఉన్నాను నేను, నాకు తెలియట్లేదు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు, నేనేం సమాధానం చెప్తున్నాను కూడా. అవును సార్ అంటే సార్ అంటే నేనేం చెప్తున్నాను అంటున్నారు ఆయన. చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కొట్టేటప్పుడు ఆ వెనక నుంచి లేపుకెళ్ళిపోయారా, అది భలే ఉంది సీన. నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను లేవేంటి అని బాడీ లాంగ్వేజ్ చేసావు, ఇదంతా భలే ఉంది. ఆయన చెప్తుందంతా ఇదే, నాకు వినపట్ల, అంత క్లౌడ్ 9లో ఉన్నాను నేను. అదేలే. సో ఆయన ఏదో అంటే ఇప్పుడు విజువల్గా చూసుకుంటే ఆయన ఏదో అంటున్నట్టు ఉన్నది తప్ప నాకు అసలు ఏదో ఆయన నాకు ఫోన్ చేయడం ఏంటి, అసలు డబ్బింగ్ ఆయన చెప్పి నేను ఇంక డబ్బింగ్ అయి చెప్పలేదు. ఆ జడ్జిమెంట్ కూడా ఆయన లాంటి వాడికి తెలుస్తుంది. అవును, ఎన్నో సినిమాలు చేశారు అప్పటికి కాబట్టి మంచి టెరిఫిక్ టైమింగ్ ఉన్నాడు. ఈ పక్కన ట్రాలీ సౌండ్లు అన్నీ ఉంటాయి మన పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. ఇంకప్పుడు చూసి చెప్పారంటే అది నాకు ఆ తర్వాత దాని వాల్యూ తెలిసింది. ఓకే. అప్పటికి ఇంకా నువ్వు డబ్బింగ్ చెప్పలా, తను డబ్బింగ్ చెప్పిన తర్వాత నా సీన్ చూసి అప్పుడు ఆయన ఫోన్ చేసి మరీ చెప్పారు. ఓకే. అది నాకు బాగా ఇప్పటికీ నాకు ఆయన ఉంటే అంతకే అంత ఇష్టం. అదే. కానీ ఇప్పుడు నార్మల్గా ఒక కెరీర్ ప్రారంభం అవుతున్నప్పుడు ఎవరికి ఇక్కడ వడ్డించిన విస్తరి కాదు కదా, అందరూ ఆకులు వెతుక్కోవాలి, కుట్టుకోవాలి, కూర తెచ్చుకోవాలి, అన్ని ఎవడు బాధపడి పడాలి. అసలు ఆ ప్రయాణంలో నీ బాధలు లేకపోతే ఇబ్బందులు అంటే నువ్వు అంత భరించలేనివిగా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. అవునా? ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే మన ముందు అన్నీ ఉన్నట్టు ఉంటాయి కానీ ఏది మంది కాదు. ఓకే. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఏ స్వీట్ షాప్లో షుగర్ పేషెంట్ లాగా ఆల్ కైండ్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి కానీ ఏది తినలేము. అటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఆ పుష్, ఆ పాజిటివ్నెస్ ఉండాలి. గాడ్ ఫాదర్ ఉండాలి. అండ్ వాళ్ళకి మన గురించి తెలియాలి.
అందరూ మనల్ని ఇప్పుడు మీ గురించి నాకు తెలిసినప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వగలను. అవును సార్ మీరు బాగాలేదంటే నేను వచ్చేసి ఏదో విధంగా పక్కకు వచ్చి సార్ ఏంటి అలాగే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏదో ఒకటి మిమ్మల్ని ఇచ్చేయాలనే తపన నాకు వస్తుంది. అవును అలాగే నాకు చాలా టైమ్స్లో నాకు దిల్ రాజు గారు చాలా చాలా సపోర్ట్ చేశారు. అవునా? యా, ఎలా అంటే ఇంకా అసలు మామూలు సపోర్ట్ కాదు. దిల్ రాజు గారికి ఎలా కనెక్ట్ అయ్యావు నువ్వని? దిల్ రాజు గారికి ఇదే ఇలా తిరగడం మాట్లాడే మాట, వీడికి స్వార్థం అంటే నా గురించి ఏం చెప్పడం కాదు, వీడు ఏదైనా బోలాబాలుగా మాట్లాడేస్తాడు, లోపల ఏమి ఉండదు. ఫర్ ఎంటర్టైన్మెంట్ సమ్ టైమ్స్ మేబీ అటు ఇటు వెళ్తాడేమో దట్, బట్ ఇట్స్ ఆన్ ద ఫ్లో ఆఫ్ ద ఫ్లో అని అందరూ వదిలేశారు కానీ తప్ప లోపల ఏమి ఉండదు అనేది వాళ్ళు దే కెన్ జడ్జ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సినిమాలు తీసి ఎంతో మంది చూసిన వాళ్ళు ఎంత అంటే మనం నాటుగా చెప్పుకోవాలంటే మహా ముదుర్లు మన ముందంతా చిన్న చిన్న వేర్లు. అందుకని ఆయనకు తెలుసు పాప నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను. అతను ఎట్లాగ కోఆపరేషన్ నీకు ఎక్స్టెండ్ చేశారంటే ఆ టైంలో ఐఎమ్ వెరీ మచ్ ఈగర్లీ ఆ స్లంప్ అంటారు చూసారా, ఆ టైం నాది. ఇంకా క్యారెక్టర్స్ వస్తున్నాయా రావట్లేదా ఏమి లేదు, నేనేం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో వెనక నుంచి తర్వాత చెప్పాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా 4 రోజులు క్యారెక్టర్ అనుకున్నాం, రాజుగారు అది క్యాన్సిల్ చేసి మొత్తం వీళ్ళకి రవిబాబు అసిస్టెంట్ కింద క్యారెక్టర్ టెన్కాశీలో సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టు సినిమాకి 14 days to 15 days రాజుగారు అది పెట్టమని చెప్పారు. సో 4 days 3 days అంటే అందులో 1 day చేయొచ్చు, 3 days 1 day చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. బోత్ ఫైనాన్షియల్గా సినిమా లెంగ్త్ పరంగా బాగుండాలని చెప్పి పెట్టిన రాజన్న. ఓకే, సో అది నేను లైఫ్ లాంగ్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఓకే, అంటే నిన్ను గుర్తించిన వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళే, అవతల రాజమౌళి గారు, తర్వాత రవితేజ గారు, తర్వాత దిల్ రాజు గారు కదా. అంటే నీ ప్రయాణం యాక్చువల్గా చెప్పాలంటే వస్తూనే రైజ్ అయిందనమాట అని మీ ఆశీర్వాదం. అంటే మరి సినిమా కష్టాలు చెప్పుకోకుండా. సినిమా కష్టాలు నాకు లేదు సార్. అవునా? సినిమా కోసం కష్టాలే తప్ప సినిమా కష్టాలు లేవు. అది కష్టాలు కూడా కావు నాకు. అదేలే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఏంటంటే బాగా తిని ఒకరోజు ఇంకా ఏంటి రోజు తింటున్నామని ఒక రోజు 2 రోజులు పస్తుందామని అనుకుంటాం కదా. అవును, రోజు పూట రీసైక్లింగ్ ఆఫ్ డైట్ అనుకోవచ్చు, లేకపోతే అదేంటారు దాన్ని ఏమంటారు కదా, డైటింగ్ కాదు సార్, అది ఫాస్టింగ్ అనుకోవచ్చు. మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పెరగకుండా కొత్తది ఏమైనా తయారు చేయడానికి చిన్న ఇంటర్వ్యూలు అనుకోవచ్చు. ఇంతే తప్ప సినిమా కష్టాలు, రోడ్ల మీద పడుకోవడాలు, ఒక పూట తిండాలు, కాఫీ టీ డబ్బులు లేకుండా, అమ్మకు ఒంట్లో నాన్నకు ఉద్యోగం లేదు, చెల్లికి పెళ్లి చేయాలి, ఇవన్నీ చెప్పడానికి నీకు బుద్ధి లేదు, అలాంటి కాన్సెప్ట్ ఏంట్లేదు. ఇలాంటి రీజన్స్ చెప్తే కానీ మనం అలాగే అవ్వని కొంతమంది నిజంగా ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, నాకు అది లేదు సార్. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి నాది ఏంటంటే ఈరోజు మీతో మాట్లాడాను, దట్స్ ఇట్. ఈరోజు సరదాగా మీతో మాట్లాడాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి సీన్ ఆ రోజు మనం మాట్లాడిన, అవును సార్ అది అంతేగాని మళ్ళీ దీనికోసం 10 సార్లు మనం మాట్లాడింది దీనికి మళ్ళీ మెసేజ్ పెట్టి అలా అన్నారు, దీనికోసం ఇంకోటి ఎలా అంటున్నాడు, ఇదే మరి ఉండదు, అక్కడ కట్. అందుకే సినిమాకి సెట్ అయ్యానేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఒకటి దానిలో చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు, నువ్వు ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తారు. అంతే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీ వల్ల బోర్ ఉండదు, అంతే, గడిగడికి వచ్చి ఉండదు. మళ్ళీ వాళ్ళే నిన్ను పిలిచి సీన్ ఎక్కడ ఉన్నాడు ఫోన్ చేయండి అంతే సార్ అన్నది క్రియేట్ చేసుకున్నావు. తెలుసా తెలియక చేసేవు అది అన్నది తెలియక చేసింది తెలిసి వచ్చింది. అంటే మనం ఇది ఫిక్స్ అని వెళ్తే డిసప్పాయింట్మెంటే సార్. ఇది అవుతాను అని ఫిక్స్ అయ్యి వెళ్తే డిసప్పాయింట్మెంట్. అసలు ఏదైతే అది అవుతుందో వెళ్ళిన తర్వాత ఏది ఆశించకుండా అది మన రవితేజ లాంటిగా సార్ మనకు ఫోన్ చేశారు అనుకోండి, ఇట్స్ ఆల్ బిగ్ బోనస్. అది పెద్ద ఆస్కార్ అవార్డుతో సమానం అది ఆ రోజుల్లో నాకు అది కదా. మరి ఇనిషియల్ డేస్ హీరో మనం ఏమంటే తెలీదు, షార్ట్ చూసే మళ్ళీ సీనో లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను దాని గురించి అసలు ఆయన అస్సలు అలాంటివి ఉండవు ఆయనకి. పొజిషన్ మనం ఎక్కడ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది ఇది ఏ ఉండదు. సీన్ చేస్తే అది ఎవరైనా సరే ఫోన్ చేసి చెప్తాడు. అవును, అండ్ దట్ టైం ఎప్పుడు ప్రసాద్ మ్యాక్స్లో ఫస్ట్ మార్నింగ్ షోకి ఆయన చూసేవాడిని, 8:45 షో. ఓకే, ఎవ్రీ ఫిల్మ్ చూసేవారు. అంటే ఇప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత అంటే రాజమౌళి గారు, రవితేజ గారు, అక్కడికి నీకు ఒక స్టెబిలిటీ వచ్చింది ఆ కెరీర్లోని. ఆ తర్వాత కూడా ఇంకా కొంచెం అంటే నీకు బేసిక్ కష్టాలు లేవని చెప్తున్నావు, సినిమా కష్టాలు.
బట్ నిలదొక్కుకోవడానికి ఒక ప్రయాస, నిలదొక్కుకోవడానికి అంటే నేను దానికోసం నేను ప్రయత్నం ఏం చేశానంటే సార్, ఐ డింట్ మెన్షన్ ఎనీ టైమ్ దిస్ ఈజ్ మై రెమ్యూనరేషన్, ఈ సినిమా ఆడింది నాకు ఇంత పెంచండి, ఇన్ని సినిమాలు వచ్చినాయి నేను ఇంతకే చేస్తాను, లేదా ఇలా ఉంటేనే నేను ఉంటాను, నాకు ఈ క్యారెక్టర్ మీరు చెప్పండి, ఇది చేయండి, నాకు ఇలా పెంచండి, ఇది ఏది నాకు తెలియదు సార్. నాకు పని ఇవ్వండి అంట అంతే. రేపు నాకు పని ఇవ్వండి సార్, పనే పారితోషికం. పనిస్తే పని చేస్తూ ఉంటే అది నీకు ఎప్పటికైనా పని చేస్తుంది అనేది నా పని.